జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి భారత ప్రభుత్వము యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA లో భాగమైనటువంటి 4 దేశాలు నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అండ్ లీచ్టెన్స్టైన్. సో ఈ 4 దేశాలకు సంబంధించినటువంటి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో మన భారత ప్రభుత్వము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. సుమారు $100 బిలియన్ వరకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అనేది తెలుస్తున్న విషయం. సో ఈ అంశం గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఈ FTA ఇంతకుముందు మనం యూకేతో కూడా FTAకి సంబంధించి యాక్చువల్లీ అది ఆగిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొన్ని ఎలక్షన్స్ తర్వాత జరుగుతుందనే వార్త కూడా మనం వింటున్నాము. ఒకసారి ఈ అగ్రిమెంట్ గురించి చెప్తారా సార్? దీనివల్ల భారత్ కలిగే ప్రయోజనం ఏంటి? అండ్ యూరోపియన్ దేశాలకు లేదా ఈ 4 దేశాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? అంటే ఈ 4 దేశాల్లో ఆస్తి చాలా ఉన్నది, వీళ్ళకు ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేయగలరు. వాళ్ళు పాపులేషన్ తక్కువ ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఎక్కడో వెచ్చించాలి, ఎక్కడో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. గతంలో చైనా లాంటి దేశాల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, యూరోప్, అమెరికాలో ఎలాగో ఇన్వెస్ట్ చేశారు, గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర అటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్నది. దాన్ని మనం ట్యాప్ చేస్తున్నాం. వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇక్కడ కన్సెషన్ రేట్ ఇస్తాం. మనకు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బహుశా వాళ్ళు అక్కడ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని తక్కువ కస్టమ్స్ డ్యూటీలో ఇక్కడ భారతదేశాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు వాళ్ళు వెసులుబాటు కలిగించాం. కానీ ఒక కండిషన్ ఏం పెట్టామంటే $100 బిలియన్ మన దేశంలో వాళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం పెట్టాం. సో ఇక్కడ భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒకటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, రెండవది వాళ్ళ టెక్నాలజీ వస్తుంది, మూడవది మన దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి లాభసాటి. వాళ్ళకేంటి, వాళ్ళ దేశంలో తయారు చేసినటువంటి సరుకు వాళ్ళు అమ్ముకోవాలి. కాబట్టి చైనా నుంచి వాళ్ళు క్రమేపీ దూరం వెళ్తున్నారు. కాబట్టి చైనా ధీటుగా ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో ఉంది. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్కి కూడా మార్కెట్ దొరుకుతుంది. అది వాళ్ళ అడ్వాంటేజ్. ఏ అగ్రిమెంట్లో అయినా ఇచ్చిపుచ్చుకోవడాలని ఉంటాయి. వాళ్ళు ఎంత సప్లై చేసినా మనం కన్జ్యూమ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దేశంలో ఉన్నది. ఎందుకు? మనం ఒక కన్జ్యూమింగ్ ఎకానమీ. కాబట్టి చైనా అలా కాదు, చైనా ఎక్స్పోర్టింగ్ ఎకానమీ. వాళ్ళకి మనకు ఫండమెంటల్ తేడా ఉన్నది. అందుకని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది చాలా ఇద్దరికి కూడాను చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ అయ్యేటువంటి సూచనలు చాలా మెరుగ్గా ఉన్నాయి. వేరేస్ యూకే లాంటి వాళ్ళతోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇప్పటి వరకు మనకు ఒప్పందం జరగలేదు. ఎందుకంటే కనుక ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, అంటే ఇక్కడి నుంచి మనుషులు అక్కడ వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇక్కడి నుంచి లేబర్ వెళ్ళి అక్కడ పని చేయడానికో, లేదా మన టెక్నోక్రాట్స్, మన డాక్టర్స్, ఇంజనీర్లు ఇటువంటి వాళ్ళు అక్కడ యూకేకి వెళ్ళడం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేయొచ్చు, కానీ మనం అక్కడ వెళ్ళకపోతే ఎలా? అది కుదరదు కదా. దానివల్ల మనకి ఈరోజు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా తేలలేదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో FTA యూకేతో మనం చేసి ఉండొచ్చు. సువర్లా బ్రవర్మన్ ఉన్నప్పుడు ఆవిడ ఎఫెక్టివ్గా దాన్ని జరగనివ్వకుండా ఆపింది. తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం దాని ప్రయత్నాలు చేసినా కానీ కూడా బహుశా అంత మనకు సక్సెస్ రాలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాం. కాబట్టి ఎలక్షన్స్ అయిన తర్వాతనే దీని గురించి చర్చిస్తామని చెప్పి నిర్ణయం అన్నది జరిగింది. సో ఎనీవే, ఇప్పుడున్నటువంటి అగ్రిమెంట్, ఈ యొక్క 4 కంట్రీస్ తోటి ఉన్న అగ్రిమెంట్ మాత్రం ఇద్దరికి లాభసాటి. కాబట్టి మన పీయూష్ గోయల్ గారిని, వారి టీంని అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.